ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ప్రెసిడెన్సీ యూనివర్సిటీ వచ్చేసి 2013లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఈ యూనివర్సిటీ యొక్క క్యాంపస్ ఏరియా వచ్చేసి 62 acres. అండ్ ఈ యూనివర్సిటీ టైప్ వచ్చేసి ప్రైవేట్ యూనివర్సిటీ. అండ్ ఈ యూనివర్సిటీ లొకేషన్ వచ్చేసి బెంగళూరు, కర్ణాటక, ఇండియా. అండ్ ఈ యూనివర్సిటీకి నాక్ లో A+ గ్రేడ్ అక్రిడేషన్ రావటం అయితే జరిగింది. అలాగే ఈ యూనివర్సిటీలో మనకి MBA ప్రోగ్రామ్ వచ్చేసి AICTE ద్వారా అప్రూవల్ రావటం అయితే జరిగింది. అండ్ ఈ యూనివర్సిటీలో లైబ్రరీ చూసుకున్నట్లయితే సో మనకి వాస్ట్ కలెక్షన్ ఆఫ్ బుక్స్, అలాగే రిపోర్ట్స్, జర్నల్స్, పీరియాడికల్స్, సో ఇట్లాగా మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ బుక్స్ అనేది ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్లాస్ రూమ్స్ అండ్ సెమినార్ హాల్స్. సో ఈ యొక్క క్లాస్ రూమ్స్ అండ్ సెమినార్ హాల్స్ వచ్చేసి మనకి ఆడియో విజువల్ ఫెసిలిటీస్తో ఎక్విప్ అయితే అయి ఉన్నాయి. అండ్ ఈ యూనివర్సిటీలో కంప్యూటింగ్ ల్యాబ్ కనుక మనం చూసుకున్నట్లయితే సో మనకి కంప్యూటర్ సెంటర్లో మనకి 120 హై అండ్ డెల్ సిస్టమ్స్ అయితే ఉన్నాయి. అలాగే 120 థిన్ క్లైంట్ మెషిన్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే హాస్టల్ ఫెసిలిటీస్. సో మనకి ఈ యూనివర్సిటీలో బాయ్స్కి గర్ల్స్కి సపరేట్ హాస్టల్ ఫెసిలిటీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో మనకి 450 స్టూడెంట్స్కి అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈ హాస్టల్స్లో మనకి ఫుల్లీ ఫర్నిష్డ్ అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ కాట్, చైర్, కబోర్డ్, ఇంటర్నెట్ ఫెసిలిటీ, అలాగే మనకి కామన్ రూమ్స్, టీవీ రూమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ మనకి ఇండోర్ గేమ్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ మనకి ఈచ్ హాస్టల్లో ఇండిపెండెంట్ డైనింగ్ ఏరియా కూడా అవైలబుల్గా అయితే ఉంది. సో ఈ యొక్క యూనివర్సిటీలో మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా అయితే ఉంది. సో గర్ల్స్ ఎవరైతే వీకెండ్స్లో అవుటింగ్కి వెళ్ళాలి అనుకుంటారో సో ఈ యూనివర్సిటీ ఏంటంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈ యూనివర్సిటీలో మనకి హెల్త్ కేర్ సెంటర్ కూడా అవైలబుల్గా అయితే ఉంది. సో ఈ యొక్క హెల్త్ కేర్ సెంటర్ ఏంటంటే త్రూ అవుట్ ద వీక్ కూడా మనకు ఓపెన్ అయితే అయి ఉంటుంది. అండ్ ఈ యూనివర్సిటీలో మనకి బ్యాంకింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా అయితే ఉంది. అండ్ ATM కూడా అవైలబుల్గా అయితే ఉంది. అండ్ ఈ యూనివర్సిటీలో మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా అయితే ఉంది. సో స్టూడెంట్స్ ఎవరైతే మెయిన్ సిటీ నుండి వస్తారో వాళ్ళకి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ యూనివర్సిటీలో స్పోర్ట్స్ ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే సో మనకి అవుట్డోర్ గేమ్స్గా వాలీబాల్, బాస్కెట్బాల్, హాకీ, ఫుట్బాల్, ఖోఖో, క్రికెట్, అలాగే ఇండోర్ గేమ్స్గా మనకి టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, అలాగే ఎక్సర్సైజ్ రూమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఫర్దర్ ప్రొసీడింగ్ విత్ దిస్ వీడియో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ టు ద స్పాన్సర్ ఆఫ్ దిస్ వీడియో, getcollegeadmission.com. getcollegeadmission.com అనేది ఒక అడ్మిషన్ కన్సల్టెన్సీ. సో వీళ్ళు లార్జ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కి అడ్మిషన్ ప్రాసెస్ అలాగే అడ్మిషన్ గైడెన్స్ లో వీళ్ళైతే హెల్ప్ చేశారు. అలాగే వీళ్ళ దగ్గర 20+ కౌన్సిలర్స్ మీకు అడ్మిషన్ ప్రాసెస్ లేదన్న డౌట్ ఉన్నా లేకపోతే మీకు అడ్మిషన్ గైడెన్స్ ఇవ్వాలి అన్న వీళ్ళైతే అవైలబుల్ గా అయితే ఉన్నారు. అలాగే వీళ్ళు 1000+ కాలేజెస్ లో వీళ్ళు అడ్మిషన్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మీకు ఎగ్జామ్స్ లైక్ VEEE, SRM, JEEE, AEEE, సో ఇట్లాగా ఏ ఎగ్జామ్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా లేకపోతే అడ్మిషన్ ప్రాసెస్ లో ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే కౌన్సిలింగ్ ప్రాసెస్ లో ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే మీకు ఏదైనా కాలేజెస్ లైక్ VIT కానీ, SRM కానీ, లేకపోతే అమృత విశ్వవిద్యాపీఠం కానీ, సో ఇట్లాగా మీకు మన ఇండియాలో ఉన్న టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ లో మీకు అడ్మిషన్ గైడెన్స్ కావాలి అన్న వీళ్ళైతే మీకు ఆ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో వీళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ మీ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. సో వీళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ అలాగే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. సో మీకు ఎక్కడ డౌట్ ఉన్నా సరే వీళ్ళనైతే మీరైతే కాంటాక్ట్ అవ్వండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్యాంపస్ లైఫ్. సో ఈ యూనివర్సిటీలో క్యాంపస్ లైఫ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి యాన్యువల్ స్పోర్ట్స్ డే. సో ఈ యొక్క యాన్యువల్ స్పోర్ట్స్ డే ఏంటంటే ఇంటర్ స్కూల్స్ మధ్యలో కాంపిటీషన్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి వేరియస్ వెబినార్స్ కూడా ఇక్కడ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే సింగింగ్ కాంపిటీషన్, ఆన్లైన్ జామ్ కాంపిటీషన్, అండ్ ఆన్లైన్ యోగా అండ్ మెడిటేషన్ సీజన్, అలాగే కౌన్సిలింగ్ సెషన్స్. సో ఇట్లాగా మనకి ఈ క్యాంపస్లో మనకి వేరియస్ ఈవెంట్స్ అనేది కండక్ట్ చేస్తూనే ఉంటారు. అండ్ ఈ యూనివర్సిటీలో స్టూడెంట్ క్లబ్స్ కనుక మనం చూసుకున్నట్లయితే సో మనకి మ్యాగజైన్ క్లబ్, కల్చరల్ క్లబ్, సైన్స్ క్లబ్, యోగా అండ్ మెడిటేషన్ క్లబ్, సినిమాస్కోప్ క్లబ్, థియేటర్ క్లబ్, ఫోటోగ్రఫీ క్లబ్ అండ్ ఆర్ట్ క్లబ్. సో మనకి ఇన్ని టైప్స్ ఆఫ్ స్టూడెంట్ క్లబ్స్ అనేది ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈవెంట్స్. సో ఇక్కడ మనకి వేరియస్ ఈవెంట్స్ అనేది డైలీ కండక్ట్ చేస్తూనే ఉంటారనమాట. లైక్ కన్నడ రాజ్యోత్సవ డే, NSS డే, సర్జికల్ స్ట్రైక్ డే, అలాగే మనకి వేరియస్ కాన్ఫరెన్సెస్ కూడా ఇక్కడ కండక్ట్ చేస్తూనే ఉంటారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సెంటర్. సో ఈ యొక్క సెంటర్ వచ్చేసి దేని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుందంటే టెక్నో సోషల్ వర్క్. సో ఈ యొక్క సెంటర్ ఎక్కువగా దేని మీద ఫోకస్ చేస్తుందంటే రూరల్ డెవలప్మెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్. సో ఈ యొక్క ప్రెజెంట్ కరికులంలో వీళ్ళు 2 క్రెడిట్ కోర్స్గా ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ యొక్క ప్రాజెక్ట్స్ ఏంటంటే మీకు ఎక్సలెంట్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఫర్ బిల్డింగ్ ఇన్నోవేటివ్ ఐడియాస్ యూజింగ్ ఆర్డినో అండ్ రాస్బెర్రీ పై. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్. సో ఈ యొక్క రీసెర్చ్ కోసం మనకి ఈ యూనివర్సిటీ వచ్చేసి అక్రాస్ ద వరల్డ్లో వేరియస్ యూనివర్సిటీస్తో కొలాబరేట్ అవడం అయితే జరిగింది. సో ఏమేమి యూనివర్సిటీస్తో కొలాబరేట్ అయిందనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అండ్ రీసెర్చ్ ఏరియాస్ చూసుకున్నట్లయితే సో మనకి వైడ్ రేంజ్ ఆఫ్ రీసెర్చ్ ఏరియాస్ అనేది ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో మనకి ఏమేమి రీసెర్చ్ ఏరియాస్ అవైలబుల్గా ఉన్నాయి అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు.
అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే అలుమ్ని. సో ఈ యొక్క అలుమ్ని అసోసియేషన్ వచ్చేసి 2019లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ యొక్క అలుమ్ని యాజ్ ఆఫ్ డే కొంచెం లెస్ నెంబర్గా అయితే ఉండొచ్చు. అండ్ ఈ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ చూసుకున్నట్లయితే సో మనకి మన యొక్క వరల్డ్లోనే 65 ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ అక్రాస్ 22 కంట్రీస్తో కొలాబరేట్ అవటం అయితే జరిగింది. అండ్ ఏ యూనివర్సిటీస్తో కొలాబరేట్ అయిందనేది మీరు స్క్రీన్లో చూడొచ్చు. అండ్ ఈ యూనివర్సిటీలో మనకి వేరే స్కూల్స్ అనేది అవైలబుల్గా అయితే ఉన్నాయి. లైక్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, స్కూల్ ఆఫ్ లా, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, స్కూల్ ఆఫ్ కామర్స్, స్కూల్ ఆఫ్ డిజైన్, స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, స్కూల్ ఆఫ్ మీడియా స్టడీస్. సో స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్లో మనకి ఏమేం ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇన్ డేటా అనలిటిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ బిగ్ డేటా, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఫారెన్సిక్స్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్కూల్ ఆఫ్ లా. సో ఈ యొక్క స్కూల్ ఆఫ్ లాలో మనకి ఎల్ఎల్ఎం టెక్నాలజీ లా, ఎల్ఎల్ఎం ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, బీకామ్ ఎల్ఎల్బి, బిఏ ఎల్ఎల్బి, బీబీఏ ఎల్ఎల్బి. సో మనకి స్కూల్ ఆఫ్ లాలో ఇన్ని టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్. సో ఈ యొక్క స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో మనకి వేరియస్ అండర్ గ్రాడ్యుయేషన్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. లైక్ బీబీఏ ఇన్ డిజిటల్ మార్కెటింగ్, సప్లై చైన్ అండ్ లాజిస్టిక్స్, బీబీఏ మార్కెటింగ్, బీబీఏ ఫైనాన్స్, బీబీఏ హ్యూమన్ రిసోర్స్, బీబీఏ బిజినెస్ అనలిటిక్స్, అలాగే మనకి ఎంబీఏ ప్రోగ్రామ్ కూడా అనేది ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్కూల్ ఆఫ్ కామర్స్. సో ఈ యొక్క స్కూల్ ఆఫ్ కామర్స్లో మనకి బీకామ్ కార్పొరేట్, బీకామ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, బీకామ్ బిజినెస్ అనలిటిక్స్, బీకామ్. సో ఇట్లాగా మనకి బీకామ్లో కూడా మనకి వేరియస్ ప్రోగ్రామ్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్కూల్ ఆఫ్ డిజైన్. సో ఈ యొక్క స్కూల్ ఆఫ్ డిజైన్లో కూడా మనకి వేరియస్ ప్రోగ్రామ్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. లైక్ గేమ్ డిజైన్, స్పేస్ డిజైన్, ప్రొడక్ట్ డిజైన్, ఫ్యాషన్ డిజైన్, కమ్యూనికేషన్ డిజైన్, మల్టీమీడియా డిజైన్. సో ఇట్లా మనకి డిజైన్లో కూడా మనకి వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. సో ఈ యొక్క స్కూల్లో మనకి బీఎస్సీ ఇన్ డేటా సైన్స్ అనే ప్రోగ్రామ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్కూల్ ఆఫ్ మీడియా స్టడీస్. సో ఈ యొక్క స్కూల్ ఆఫ్ మీడియా స్టడీస్లో మెయిన్గా జర్నలిజం మీద అయితే ఫోకస్ చేస్తారు. లైక్ ప్రింట్ జర్నలిజం, బ్రాడ్కాస్ట్ జర్నలిజం, ఆన్లైన్ మల్టీమీడియా జర్నలిజం, ఫిల్మ్ అండ్ టీవీ ప్రొడక్షన్. సో ఇట్లాగా మనకి కంప్లీట్గా జర్నలిజం మీద ఇక్కడ మీరైతే స్టడీ చేయొచ్చు. అండ్ యూనివర్సిటీలో అడ్మిషన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే సో యూనివర్సిటీకి మీరు ఓన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మీ యొక్క ఎలిజిబిలిటీ అలాగే మీ యొక్క అకాడమిక్ పర్ఫార్మెన్స్ని బట్టి సో అడ్మిషన్ కమిటీ అనేది మీకు 15 డేస్లో మీకు రెస్పాన్స్ అనేది ఇస్తారనమాట. సో మిమ్మల్ని ఎలా కమ్యూనికేట్ అవుతారు అంటే మీ మెయిల్ ద్వారా అయితే మిమ్మల్ని కమ్యూనికేట్ అవుతారు. సో డైలీ మీరు మీ యొక్క మెయిల్ని అయితే చెక్ చేస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫీ స్ట్రక్చర్. సో ఫస్ట్ వచ్చేసి స్కూల్ ఆఫ్ డిజైన్. సో మనకి బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్కి 1 ఇయర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 2,15,000 రూపీస్. అలాగే మీకు రెస్ట్ ఆఫ్ ద డిజైన్ ప్రోగ్రామ్స్కి కూడా 1 ఇయర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 2,15,000 రూపీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఈ యొక్క స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఈసీ ప్రోగ్రామ్కి 1 ఇయర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 1,90,000 రూపీస్. అలాగే సిఎస్సికి వచ్చేసి 2,50,000 రూపీస్. అలాగే సిఎస్సి సైబర్ సెక్యూరిటీకి 3,00,000 రూపీస్. అలాగే సిఎస్సి ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్కి 3,00,000 రూపీస్. అలాగే సిఎస్సి ఐఓటీ, సిఎస్సి బ్లాక్ చైన్ టెక్నాలజీ, సిఈ స్పెషలైజేషన్ ఇన్ ఏఎంఎల్, సిఎస్టి స్పెషలైజేషన్ ఇన్ ఏఎంఎల్, సిఎస్టి స్పెషలైజేషన్ ఇన్ డెవోప్స్. సో ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికి కూడా 1 ఇయర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 2,50,000 రూపీస్. అండ్ ఇంజనీరింగ్లో కోర్ ప్రోగ్రామ్స్ యొక్క ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే సో సివిల్కి వచ్చేసి 1,90,000 రూపీస్. అలాగే ట్రిపుల్ఈకి వచ్చేసి 1 ఇయర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 1,80,000 రూపీస్. అలాగే మెకానికల్కి 1 ఇయర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 2,00,000 రూపీస్. అలాగే స్కూల్ ఆఫ్ కామర్స్లో చూసుకున్నట్లయితే సో బీకామ్ ప్రొఫెషనల్కి 1 ఇయర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 95,000 రూపీస్. అలాగే బీకామ్ హానర్స్కి వచ్చేసి 1 ఇయర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 1,15,000 రూపీస్. అలాగే స్కూల్ ఆఫ్ లాలో బీఏ ఎల్ఎల్బికి 1 ఇయర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 1,50,000 రూపీస్. బీకామ్ ఎల్ఎల్బికి 1 ఇయర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 90,000 రూపీస్. బీఏ ఎల్ఎల్బికి 1 ఇయర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 1,05,000 రూపీస్. అలాగే ఎల్ఎల్ఎంకి 1 ఇయర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 90,000 రూపీస్. అలాగే బీసీఏ ప్రోగ్రామ్స్ చూసుకున్నట్లయితే సో బీసీఏ ప్రోగ్రామ్కి 1 ఇయర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 1,05,000 రూపీస్. అలాగే స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే సో ఎంబీఏ ప్రోగ్రామ్కి 1 ఇయర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 2,65,000 రూపీస్. అలాగే బీబీఏ ప్రోగ్రామ్కి 1 ఇయర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 1,15,000 రూపీస్. అలాగే ఎంటెక్ ప్రోగ్రామ్స్కి ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే సో ఎంటెక్ ప్రోగ్రామ్కి 1 ఇయర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 55,000 రూపీస్. అండ్ ఫైనల్గా యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ చూసుకున్నట్లయితే సో యూనివర్సిటీలో నెంబర్ ఆఫ్ కంపెనీస్ పార్టిసిపేటెడ్ వచ్చేసి 321.
అలాగే నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్ డ్రైవ్స్ కండక్టెడ్ వచ్చేసి 489, అలాగే నెంబర్ ఆఫ్ స్టూడెంట్ ప్లేస్డ్ వచ్చేసి 2001, అలాగే ప్లేస్మెంట్ పర్సెంటేజ్ వచ్చేసి 97, యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 4.76 lakhs, మీడియం శాలరీ వచ్చేసి 4 lakhs, అలాగే హైయెస్ట్ శాలరీ వచ్చేసి 11 lakhs per annum. అలాగే యూనివర్సిటీలో రిక్రూటర్స్ చూసుకున్నట్లయితే సో స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ వచ్చేసి మనకి టెక్నికల్ కంపెనీస్ అనేది రావడం అయితే జరుగుతుంది, లైక్ యాక్సెంచర్, షెల్, రిలయన్స్, టెక్ మహేంద్ర, టీసీఎస్, విప్రో. సో ఇట్లాగా మరిన్ని కంపెనీస్ అయితే ఈ యూనివర్సిటీకి రిక్రూట్ చేసుకోవడానికి రావడం అయితే జరుగుతుంది. అండ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్కి రిక్రూటర్స్ చూసుకున్నట్లయితే యాక్సెంచర్, అమెజాన్, ఏషియన్ పెయింట్స్, బైజూస్, డిలాయిట్, ఈవై, ఫెడరల్ బ్యాంక్, ఫెడెక్స్. సో ఇట్లాగా మనకి మల్టిపుల్ ఎంఎన్సీ కంపెనీస్ యూనివర్సిటీలో రిక్రూట్ చేసుకోవడానికి రావడం అయితే జరుగుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ప్రెసిడెన్సీ యూనివర్సిటీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా అయితే మీరైతే తెలుసుకున్నారనుకుంటున్నాను. సో ఈ యూనివర్సిటీ గురించి మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నా రివ్యూని అయితే మీతో షేర్ చేస్తాను. సో ఈ యూనివర్సిటీ వచ్చేసి మనకి 2013లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో విచ్ ఈస్ రీసెంట్లీ ఎస్టాబ్లిష్డ్ యూనివర్సిటీ. అండ్ ఈ యూనివర్సిటీకి NAACలో వచ్చేసి A+ గ్రేడ్ అక్రిడేషన్ రావడం అయితే జరిగింది. అండ్ యాజ్ ఆఫ్ నో ఈ యూనివర్సిటీకి NIRF ర్యాంకింగ్లో ర్యాంక్ని అయితే సెక్యూర్ చేసుకోలేదు. అండ్ ఈ కాలేజ్ యొక్క ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే సో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకున్నట్లయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనకి చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఫెసిలిటీస్ లైక్ లైబ్రరీ కానివ్వచ్చు, హాస్టల్స్ కానివ్వచ్చు, అలాగే మెస్ వచ్చేసి నార్త్ ఇండియన్స్కి అంత నచ్చకపోవచ్చు, కానీ సౌత్ ఇండియన్స్కి ఓకే ఇష్యూగా అయితే ఉంది. అండ్ మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా అయితే ఉంది. అలాగే మనకి కంప్యూటర్ ల్యాబ్స్ కూడా అయితే ఇక్కడైతే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ ల్యాబ్స్ కూడా చూసుకున్నట్లయితే మనకి చాలా మంచిగా అయితే ఉన్నాయి అనమాట. అండ్ క్యాంపస్ లైఫ్ చూసుకున్నట్లయితే సో ఈ యొక్క క్యాంపస్ వచ్చేసి మనకి చాలా ప్లెజెంట్గా అయితే ఉంటుంది, చాలా నేచర్ ఫ్రెండ్లీగా అయితే ఉంటుంది అనమాట. క్యాంపస్ అంతా కూడా మనకి కొంచెం గ్రీనిష్గా అయితే ఉంటుంది. సో క్యాంపస్ లైఫ్ వచ్చేసి మనకి చాలా ప్లెజెంట్గా, చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ ఈవెంట్స్ చూసుకున్నట్లయితే సో మనకి స్టూడెంట్ క్లబ్స్లో మనకి చాలా ఈవెంట్స్, స్పోర్ట్స్ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తారు, సెమినార్స్ అయితే కండక్ట్ చేస్తారు, వెబినార్స్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఈవెంట్స్ కూడా మనకి ఇక్కడ చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ఈవెంట్స్ అనేది ఇక్కడైతే కండక్ట్ చేస్తారనమాట. అండ్ క్యాంపస్ లైఫ్ గురించి ఒక మాటలో చెప్పాలి అంటే స్టూడెంట్స్ అనేది ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తారనమాట. అండ్ ఈ యూనివర్సిటీకి కనెక్షన్స్ చూసుకున్నట్లయితే సో యూనివర్సిటీకి కనెక్షన్స్ అనేది చాలా బాగున్నాయి. సో యూనివర్సిటీ వచ్చేసి వేరియస్ NGOస్తో అయితే కొలాబరేట్ అయింది, అలాగే వేరియస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్స్తో కొలాబరేట్ అయింది, అలాగే వేరియస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్తో కొలాబరేట్ అయింది, అలాగే వేరియస్ కంపెనీస్తో కూడా ఈ యూనివర్సిటీ అనేది కొలాబరేట్ అవడం అయితే జరిగింది. అండ్ ఈ యూనివర్సిటీలో అలుమ్ని చూసుకున్నట్లయితే సో మనకి అలుమ్ని అసోసియేషన్ వచ్చేసి మనకి కొంచెం రీసెంట్గా అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ఫ్యాకల్టీ కనుక చూసుకున్నట్లయితే సో మనకి ఫ్యాకల్టీ అనేది చాలా సపోర్టివ్గా అయితే ఉంటారు. వాళ్ళ యొక్క వాట్సాప్ నెంబర్ని స్టూడెంట్స్కి అయితే షేర్ చేస్తారు. సో దట్ స్టూడెంట్స్కి అలాగే ఫ్యాకల్టీకి మనకి 24/7 అయితే మీరైతే కనెక్ట్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఫ్యాకల్టీ వచ్చేసి అక్కడ నిజంగా చాలా బాగుంటారు అనమాట. అండ్ ఈ కాలేజ్లో ROI చూసుకున్నట్లయితే కంపేర్ టు అదర్ యూనివర్సిటీస్ ఇన్ బెంగళూరు ఈ యూనివర్సిటీ యొక్క ఫీ స్ట్రక్చర్ అనేది మనకి కొంచెం తక్కువగా అయితే ఉంది. అలాగే మనం ప్లేస్మెంట్స్ చూసుకున్నట్లయితే ప్లేస్మెంట్స్ మరీ అంత తక్కువగా ఏం కాదు, అలాగే మరీ పీక్స్లో అయితే ఏం లేదనమాట. కొంచెం డీసెంట్ ప్లేస్మెంట్స్ అనేది యూనివర్సిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ మెనీ MNC కంపెనీస్ ఈ యూనివర్సిటీకి రిక్రూట్ చేసుకోవడానికి రావడం అయితే జరుగుతుంది. సో దీన్ని బట్టి ROI చూసుకున్నట్లయితే సో మనకి కొంచెం డీసెంట్గా అయితే ఉంటుంది. సో స్టూడెంట్స్ ఎవరైతే నేను బెంగళూరు యూనివర్సిటీలో కొంచెం తక్కువ ఫీజులో కొంచెం డీసెంట్ ప్యాకేజ్లో నేను కావాలి అనుకుంటున్నారో అటువంటి వారైతే ఖచ్చితంగా యూనివర్సిటీని అయితే మీరైతే కన్సిడర్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ప్రెసిడెన్సీ యూనివర్సిటీ మీద నా రివ్యూ. ఐ హోప్ మీకు ఈ రివ్యూ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే నా రివ్యూ మీకు నచ్చిందా నచ్చలేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాషువా కుమ్లాకర్ సైనింగ్ ఆఫ్.